అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరూ ఎడల ఎల్లప్పుడు మేలైనదని అని చెప్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నారండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏమండి, ప్రతి విషయం పట్ల ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేశామంటే చేశామన్నట్టు కాకుండా, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలన్నట్టు కాకుండా, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఒక పట్టుదలతోటి దేవుని యొక్క చిత్తము అనే విషయాన్ని గ్రహించి మన జీవితంలో చాలామందికి ఇష్టమైనటువంటి చాలా పనులు చేస్తూ ఉంటామండి. ఆ పనులు చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని కోల్పోతూ ఉంటాం. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ యొక్క మ్యారేజ్కి మనం వెళ్ళాలనుకోండి, ఆ రోజు ఆఫీస్ కోల్పోతాం. ఆ రోజు ఏదైనా ఒక బిజినెస్ మీటింగ్ ఉన్నా కానీ దాన్ని కోల్పోతాం. దేనికంటే ఈ బిజినెస్ మీటింగ్ కంటే వాళ్ళది మనకి ఎక్కువగా కనిపించింది కనుక. ఎందుకంటే మనం వాళ్ళ మ్యారేజ్కి వెళ్తే అది వాళ్ళకి ఇష్టం కనుక. ఒకరి మ్యారేజ్కి మనం వెళ్తే వారు మనల్ని చాలా ఇష్టంగా చూస్తారు కనుక, ఇంట్రా నువ్వు కనీసం నా పెళ్ళికి కూడా రాలేదు అని అంటారు. కనుక వాళ్ళ పెళ్ళికి వెళ్ళడం కోసం మనం ఏం చేస్తామంటే, ఆ రోజు ప్రాముఖ్యమైనటువంటివి ఏమున్నా కానీ అవసరమైతే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమం, నువ్వు అక్కడ అటెండ్ అవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం. వాళ్ళని ప్రేమతో ఇన్వైట్ చేశారు కనుక వాళ్ళకి ఇష్టమైన కార్యం చేయటం కనుక మనం ఇష్టపడుతూ ఉంటాం. అలాగే పిల్లలకి ఇష్టమని చెప్పేసి తల్లులు కానీ తండ్రులు కానీ ఎన్నో వాళ్ళకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక మనిషిని మెప్పించడానికి, లేదంటే ఒక మనిషికి ఇష్టమైనటువంటివి చేయటం కొరకు ఎంత దూరమైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎన్నైనా చేసేవాళ్ళు ఉంటారు. కావాలంటే చూడండి, పిల్లలకి ఇష్టమని తల్లిదండ్రులు అవసరమైతే పొలాన్ని తాకట్టు పెట్టైనా కానీ, ఇంట్లో ఉన్నటువంటి పాడి సంపదను అమ్మైనా కానీ, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇష్టమని ఒక ల్యాప్టాప్ కొంటారు, వాళ్ళకి ఇష్టమని ఏదో ఒక విధంగా ఒక మొబైల్ కొంటారు, వాళ్ళకి ఇష్టమని ఏదో ఒక విధంగా ఒక బైక్ కొంటారు, వాళ్ళకి ఇష్టమని, పిల్లలకి ఇష్టమని. అంటే తల్లిదండ్రులు పిల్లల ఇష్టాన్ని కోరుకుంటూ ఉంటారు, పిల్లల ఇష్టం చేయాలనుకుంటూ ఉంటారు, పిల్లల ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రేమతో కూడుకున్నటువంటి రిలేషన్స్, ఎమోషన్స్ అని మనం ఆలోచిస్తే కనుక. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా బ్రతికినా బ్రతకకపోయినా దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికితేనే, లేదు అంటే కనుక దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తేనే మనకి పరలోకం ఉంది అనే విషయాన్ని మనం ఈ యొక్క ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఇష్టం కొరకు మనకు చేస్తే మనకి ప్రతిగా మనం మేలు చేసాం కనుక ఆ ప్రతిగా మేలే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. కీడు తప్పకుండా వస్తుంది. వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేలు జరిగే అవకాశాలు కొన్నే మనకు కనబడుతూ ఉంటాయి, కీడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కావాలంటే చూడండి, ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ జరిగింది, భోజనాలు పెట్టించారు అనుకుందాం. తిరిగి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇందులో ఉప్పేసి ఉంటే బాగుండేది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది జరిగి ఉంటే బాగుండేది. ఇది అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగుండి కొన్ని బాగాలేనప్పుడు మాట్లాడుకున్న మాటలు ఇవి. అన్నీ బాగున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు, ఇంతకీ ఎంత పెట్టాడో ఏంటో, డబ్బులన్నీ ఊరకన అవుతున్నాయి ఏంట్రా వీడికి. ఎక్కువ ఐటమ్స్ పెట్టారనుకోండి భోజనాల్లో, వీడు చాలా సంపాదించాడురా, బా ఏముందలేరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తక్కువ ఐటమ్స్ పెట్టామనుకోండి, ఏంట్రా ఈ పెళ్ళి కనీసం కొన్ని కూడా లేవు అని అంటూ ఉంటారు. అది ఆ ఐటమ్స్లో 1-2 ఐటమ్స్ తక్కువ అయ్యాయి అనుకోండి, ఒకలా మాట్లాడుకుంటాం. 1-2 ఐటమ్స్ ఎక్కువ అనుకోండి, ఒకలా మాట్లాడుకుంటాం. మనం ఏది చేసినా కూడా ఏదో ఒకటి మాట్లాడుకునే మనుషుల యొక్క
మెప్పు కొరకు మనుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఇష్టాన్ని సంపాదించుకోవడానికి, మనుషుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకోవడం కొరకు మనకిష్టమైనవి కొన్ని వదులుకొని మరి మనం వెళ్తూ ఉంటాము. మనకిష్టమైనవి కొన్ని వదులుకొని, కొన్ని త్యాగం చేసి మరి ఎన్నో చేస్తూ ఉంటామండి. అయితే ఒకటి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దేవుని ఇష్టం ఏంటి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది దేవుని ఇష్టమైనటువంటి కార్యం. చాలా ఉన్నాయి దేవుని ఇష్టాలలో, ఒకటి మనం చూస్తున్నాం ఈరోజు. మరి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? లేదంటే కనుక నామకార్థంగా చేసాములే అన్నట్టుగా చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నత, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, అనేకమైన విషయాలు ప్రభు మాకు తెలియచేశారు, మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి ప్రభువా. మీ యొక్క ఆలోచన చొప్పున తండ్రి, మీ యొక్క చిత్త ప్రకారంగా మేము అందరం కూడా తండ్రి ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో స్థిరంగా ఉంచండి, నడిపించండి తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ కృప చొప్పున తండ్రి ఈ యొక్క మార్నింగ్ సెషన్ అంతా కూడా మీ యొక్క సహాయం చొప్పున నడిపించారు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఆరోగ్య, ఆర్థిక, మానసిక సమస్యల్లో కురింగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో తండ్రి వ్యక్తపరచండి, బలపరచండి తండ్రి. కృంగిన హృదయాలకు తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆదరణ కలిగించండి తండ్రి. ఈ యొక్క పరిచర్య నిమిత్తము తండ్రి ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, నమ్మకంగా యథార్థంగా చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఎవరైతే తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీ యొక్క చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యకు కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, మీ చిత్త ప్రకారంగా అందించండి తండ్రి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.